నెలలు అయిపోయింది. నెలల నుంచి రోజుల్లోకి పడ్డాయి ఎన్నికల వాతావరణం. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం కొంచెం వేడెక్కడం, పాలక పక్షాలు ప్రతిపక్షాలు ఎవరికి అనువైన పద్ధతిలో వారు నిర్ణయాలు తీసుకోవడం, దానికి అనుగుణంగా కొంత చర్చా కార్యక్రమాలు జరగటం అనేటువంటి సర్వసాధారణం ఈ రాజకీయ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో. అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి జాతీయ స్థాయిలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేనటువంటి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఆయన పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో 175కి 175 స్థానాలు సాధించాలని చెప్పి ఆయన ఏదైతే ఆశిస్తున్నారో ఆ దిశగా అడుగులు ముందుకు వేయటానికి మరి పోటీ చేసేటువంటి అభ్యర్థుల యొక్క జయాపజయాల మీద ఆలోచన చేసి ఆ దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది సర్వసాధారణం. తీసుకున్న తర్వాత దాన్ని ధిక్కరించేటటువంటి ఆలోచన కానీ, దాన్ని భిన్నంగా మాట్లాడేటువంటి పరిస్థితులను కానీ ఎట్టి పరిస్థితులు కూడా పార్టీ కింద స్థాయి నాయకత్వం కానీ పై స్థాయి నాయకత్వం కానీ క్షమించేటటువంటి పరిస్థితులు లేవు, క్షమించరాదు. దులుపుకునే కార్యక్రమం మాకు పెడితే అది సరైన కాదు. అది మరి కుటుంబ పరిపాలన వ్యవస్థ. ఇది ఈ వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నప్పుడు కుటుంబ పెద్దలుగా, కుటుంబంలో చిన్న వ్యక్తులుగా పెద్దలతో మేము మాట్లాడుకుంటూ సర్దుబాటు చేసుకుంటాం. నాకు అనుకూలంగా నిర్ణయం రాలేదు కాబట్టి నా ఆలోచన ఏదో భిన్నంగా వెళ్తే అంటే అంత క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తిని నేను కానే కాదు. కొన్ని నైతిక విలువలతోటి గత 40 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో రాజకీయం చేసుకుంటూ వచ్చాం. అనేక ఒడిదుడుకులు ఎదురు దెబ్బలను చూసాం. కింద పడ్డ పైన పడ్డ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలతోటే, నాయకులతోటే, కార్యకర్తలతోటే నా ప్రయాణం కొనసాగింది. ముందు ముందు కూడా అదేవిధంగా కొనసాగుతుంది. ఏది ఏమున్నప్పుడు కూడాను భిన్న కథనాలని, భిన్న రాతల్ని అటు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, భిన్న కథనాలను రాసి మా మధ్య లేనిపోని గ్యాప్లు తీసుకొచ్చే ప్రయత్నాలు దయచేసి చేయబాకండి. అల్టిమేట్గా ఫైనల్గా అభ్యర్థి, అధిష్టాన వర్గం అభ్యర్థిని ఎవరిని నిర్ణయం చేస్తే వారికే మా మద్దతు ఉంటుంది. దీంట్లో కొంత చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, అది మేము